అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆకాశాలను మరియు భూమిని సృష్టించి చీకట్లను మరియు వెలుగును నెలకొల్పిన అల్లాహ్ మాత్రమే సర్వస్తోత్రాలకు అర్హుడు. ఆయనే మిమ్మల్ని మట్టితో సృష్టించి ఆ తరువాత మీకు ఒక గడువు నిర్ణయించాడు. ఆయన దగ్గర మరొక నిర్ణీత గడువు కూడా ఉంది. అయినా మీరు సంశయంలో పడి ఉన్నారు. ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఆరాధ్యుడు. మీరు దాచేది మరియు వెలుబుచ్చేది అంతా ఆయనకు తెలుసు మరియు మీరు అర్థించేది ఆయనకు బాగా తెలుసు. రంజాన్ నెలలో 10 రోజులు గడిచిపోయాయి. అంటే 3వ వంతు రంజాన్ ముగిసిపోయింది. ఇంతకీ మనం ఈ 10 రోజులలో ఏం సాధించాం? ఇఫ్తార్ కోసం మనం ఎవరికైనా పేదవారికి భోజనం పెట్టామా? మనల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించడం కోసం సరిపడినంత పశ్చాత్తాపం మనం అల్లాహ్ ముందు వేడుకొన్నామా? మనం క్రమం తప్పకుండా తరావీ నమాజులు చేస్తున్నామా? మనం ఖురాన్ని పఠిస్తున్నామా? ఖురాన్లోని వాక్యాలను అర్థం చేసుకోవడానికి మనం ఏమైనా సమయాన్ని కేటాయించామా? తగినంత దువా చేస్తున్నామా లేదా? మనకి ఇంకా చాలా టైం ఉంది అని భావించి మనం ఏమైనా ఆలస్యం చేస్తున్నామా? చూస్తూ ఉండగానే 10 రోజులు గడిచిపోయాయి. ఇట్టే ఇంకో 20 రోజులు లేదా 19 రోజులు గడిచిపోతాయి. ఆలస్యం చేస్తూ కూర్చునే వాళ్ళు రంజాన్ నెల యొక్క అద్భుతాలని, రంజాన్ నెలలో పొందగలిగే ప్రయోజనాల్ని ఎప్పటికీ పొందలేరు. కాబట్టి అట్లీస్ట్ మిగిలిన సమయాన్నైనా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ 10 రోజులు మంచి పనులు చేసిన వారు ఆ మంచి పనులను మరింత పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తప్పు చేసిన వారు కానీ మంచి పనులలో ముందుకు వెళ్ళలేని వారు కానీ అల్లాహ్తో పశ్చాత్తాపం చెంది ఇప్పటి నుండి మంచి పనులు చేయడానికి ప్రయత్నిద్దాం. యా అల్లా, మా మంచి పనులను అంగీకరించు, మా పాపాలను క్షమించు, మా చెడు పనులు చెడు చర్యల నుండి మమ్మల్ని విడిపించు. ఆమీన్.